హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఈరోజు మనం అప్పడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా క్రిస్పీగా, ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మనం షాప్లో చేసుకున్న మాదిరిగానే మనం ఇంట్లో కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మెత్తగా మనకి ఇలా పిండి అయిపోవాలన్నమాట. జల్లెడ తీసుకుని ఇలా జల్లించేసుకోండి. మొత్తం రవ్వ కానీ ఏమైనా రవ్వ పలుకులు ఏవైనా ఉంటే కనుక అన్నీ వచ్చేస్తాయి. తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకోండి. సాల్ట్ మాత్రం వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట సోడా అండి, బేకింగ్ సోడా, అవి వేసుకుని ఇలా బాగా కలుపుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోండి. ఇలా మనకి ఇలా కలుపుకోండి. చేతితో ఇలా మెదుపుకున్న తర్వాత మనం దీన్ని చపాతీ కర్రతో కానీ లేకపోతే మనం రోటి పచ్చడి చేసే ఈ రోకలితో కానీ ఇలా రాయితో మనం ఇలా కొట్టాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఇలా పిండిని మనం ఆ రాయితో మనం ఇలా కొట్టాలన్నమాట అండి. చపాతీ కర్రతో అయినా మనం ఇలా కొట్టవచ్చు. అప్పుడే మనకి పిండి బాగా మెత్తగా అవుతుంది. తర్వాత ఇలా చేతితో కూడా బాగా మెదుపుకోవాలన్నమాట. ఇది చపాతీ పిండిలా బాగా స్మూత్గా కాకుండా కాస్త గట్టిగానే ఉంటుంది పిండి. అలాగే మనం కూడా ఇంక కొంచెం మెత్తగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రోల్లా చేసుకోవాలండి. ఇలా 2 ముద్దల కింద చేసుకుని ఇలా రోల్లా మనం ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో ఇలా ఒత్తుతూ ఇలా రోల్లా చేసుకున్న తర్వాత చాక్తో మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా బాల్స్ వచ్చేలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ అప్పడాలు చిన్న సైజులో చేసుకుంటున్నాను కాబట్టి నేను చిన్నగా తీసుకున్నాను. మీరు కొంచెం కాస్త సైజు పెద్ద చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్దగా మీరు పెద్ద బాల్స్ని అయితే చేసుకుని వీలైనంత పల్చగా చేసుకోండి. అప్పుడే మనకి అప్పడాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. వేసేటప్పుడు చేతికి ఆయిల్ కానీ లేకపోతే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుని చేసుకోండి. ఇలా తర్వాత గుండ్రంగా రావడానికి మనం ఒక బాక్స్ మూతని షార్ప్గా ఉండే మూత అయితే మనకి బాగా వస్తుందన్నమాట అండి, కట్ చేసినట్టు. ఇలా చేసి పెట్టుకోండి. లేదా ఆ పెద్ద బాల్లా ఒకేసారి చేసుకోవాలని అనుకుంటే పెద్ద చపాతీని మనం పెద్దగా చేసుకుని ఈ విధంగా పెద్దగా చేసుకుని బాక్స్ మూతతో మనం రౌండ్ షేప్లో రౌండ్గా వచ్చేలా మనం అప్పడాలను అయితే తీసుకోవచ్చు. మీరు ఆ విధంగానే ఒక్కొక్కటిగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగానే చేసుకోవచ్చు. ఇలా కట్ చేయగా మిగిలిన పిండిని కూడా మరలా రోల్లా చేసుకుని మళ్ళీ పిండి ఉండలా చేసుకుని ఈ విధంగా మీరు అప్పడాలని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి అన్నీ కూడా సేమ్ సైజులో చక్కగా చిన్న సైజులో కావాలంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇదిగోండి నాకు ఫుల్గా 2 పెద్ద ప్లేట్ల నిండా అవ్వాయి అనమాట. ఇవి మనం ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద కంటే కూడా మనకి ఎండలో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నేనైతే ఎండలో ఎండబెట్టాను. కనీసం మనం 2 గంటల పాటు ఎండలో ఎండబెట్టుకుంటే ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతాయి. అలాగే ఈ అప్పడాల్ని ఆరబెట్టిన తర్వాత ఒక పావు గంట సేపు అలా ఉంచి మళ్ళీ మరొక పక్కకి తిప్పుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మనకి పూర్తిగా ఆరిపోవాలన్నమాట. మనం చేతితో ఇలా విరిచినప్పుడు మనకి ఇలా సౌండ్తో ముక్కలు మనకి రావాలి. సౌండ్ వచ్చి మనకి ముక్కలు ఇలా విరవాలన్నమాట అండి. మనం మెత్తగా కాకుండా ఈ విధంగా ముక్కలుగా అవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఈ అప్పడాలు అయితే రెడీ అయినట్టు. తర్వాత ఆయిల్ వేసుకుని ఈ విధంగా మనం పొంగినట్లుగా చక్కగా ఇలా ఆయిల్లో వేసుకుని తీసేసుకోవడమేనండి. మనం చిన్నగా చేయడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్తో మనం ఈ అప్పడాలను అయితే మనం వేయించి తీసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇదిగో ఎంతో క్రిస్పీగా మనం ఇలా పట్టుకోగానే మనకి ఇలా ముక్కలు అవుతూ అప్పడాలు షాప్లో విధంగానే మనకి చాలా బాగున్నాయి కదండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.